నమస్కారం. మరి దోచుకోవడం దాచుకోవడం అనేది ఈ వైసీపీ గవర్నమెంట్లోనే స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చేశారని మేము చేయడం కాదు. 2014-19 గవర్నమెంట్లో లాస్ట్ 2018లో ఇప్పుడున్న శాసనసభ్యులు కోమకులంలో ఉన్న భూమిని ఆయన తవనన్నారు. గ్రామస్తులందరూ వచ్చి మా జీవనోపాధి లేదు, మా బతకడానికి దారి లేదంటే బలవంతం మీద ఆయన దువ్వారు. 250 ఎకరం, దాంట్లో నేను 26 ఎకరాలు దువ్వాను. నేను ఎస్సీ వాడిని. నా భూమి కూడా గవర్నమెంట్ అసలు ఏం దువ్వి అలా పెట్టామండి. పెట్టిన తెల్లారే గవర్నమెంట్ మారిన తర్వాత మమ్మల్ని గట్టెక్కని వల్ల నా మీద దౌర్జన్యం చేయించాడు ఈ రామచంద్ర ఈ అబ్బాయి చౌదరి. నా కారుని బదులు కొట్టారు. నేను ఇలా ఈ విధంగా చేస్తానని చెప్పి నా మీద కేసులు పెట్టి జైలు పెట్టించారు. ఆ విధంగా చేసి అక్కడున్న కొంతమంది రౌడీ మొక్కలను ఉపయోగించి మా చెరువులు లాక్కున్నారు. నేను ఒక ఎస్సీ వాడిని కదండి, నాయే కావాల్సి వచ్చినాయా ఇలా లాక్కోవడం? చరిత్రలో కూడా ఎక్కడా లేదండి. ఇంతకుముందు కొల్లేరులో ఎక్కడా లేదు చరిత్రలో కూడా. అట్లాంటిది నీచమైన కుట్ర పన్నీలు, నీచమైన మా డబ్బులతోనే వీళ్ళు 5 సంవత్సరాలు జలసాలు చేసి ఈ విధంగా సాగించారు. కానీ ఇప్పుడు నీతులు చెప్తున్నారు ఎవరు అబ్బాయి చౌదరి గారు. మేము ఎవరికి డబ్బులు అవసరం లేదండి, రమ్మనండి, మీడియా సమస్యలు పెడదాం, ఎస్పీ గారి సమస్యలు పెడదాం. ఇవ్వాలా లేదా మొత్తం కొల్లేరు గ్రామాలు అందరూ తెలుసు ఎవరు లాక్కున్నారు, ఎవరు భూములు లాక్కున్నారు అనేది. బహిరంగ చర్చ కూడా సిద్ధమే. కానీ అలాగ మీడియా ప్రకారంగా మేము అవసరం లేదంటే కాదు, రమ్మనండి, మేము రెడీగా ఉన్నాం. మీ పార్టీ నాయకులు రండి, మేము కూడా వస్తాం. అక్కడే తెలుసుకుందాం ఎవరు లాక్కున్నది. అందరూ తెలుసు. ఇవన్నీ మానుకుని ఇలా నీచమైన బతుకులు మేము బతకమండి. అసలు మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ ఏదైనా సామరస్యంగా వెళ్ళమంటారు తప్ప మీలాగా దోచుకుని దాచుకోవడం, రౌడీయింగ్ చేయడం అట్లా చేయరు. మీరేనండి మా అమ్మాయి కేసులు పెట్టించారు, అక్రమం కేసులు పెట్టించారు. మేము పెట్టించలా మీ మీద కేసులు. సంవత్సరం అయింది ఇప్పటికి, ఒక్క కేసు కూడా మేము పెట్టించలా. మేము గవర్నమెంట్ మారిన నెలకే మమ్మల్ని ఇంట్లో కూర్చున్న లాక్కొచ్చి అక్రమ కేసులు ఇరికిచ్చారు. ఇప్పుడు మా మీద ఉన్న కేసులు అక్రమ కేసులే. అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడేదో మేము అక్రమ కేసులు పెడతామని దోచేసుకున్నాను అంటున్నారు. రమ్మని బహిరంగ చర్చలు అన్నా కదా. మేము మా చెరువులు లాక్కున్నారు. ఒక ఎస్సీడే ఉండి మా చెరువులు లాక్కున్నారు. ఇది కరెక్టేనా చెప్పు, రమ్మనండి. ఇది మా అమౌంట్ గురించి కానీ మా చెరువుల గురించి కానీ తేల్చినాక ఆయన లండన్ వెళ్ళాలి. నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మా డబ్బులు చెల్లించి అప్పుడు లండన్ వెళ్ళండి. దీని ద్వారా మీకు తెలియపరుచుకుంటున్నాను.